అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఏం తెచ్చాడక్క మా ఆయన? అల్లం అల్లం తెచ్చాడా? చూడండి మా ఆయన కూరగాయలు తెచ్చాడు, చూపిస్తానండి. అత్తమ్మ మొన్న ఈ టబ్బు తీసుకుందండి కూరగాయలకి. చూసారు ఎంత పెద్ద టబ్బు. చూడండి ఏం తెచ్చారు. మిరపకాయలు తెచ్చారు. ఏం తెచ్చారు? మిరపకాయలు ఫస్ట్ వేసాక వంకాయలు వేస్తాయి. చామగడ్డలు కూడా తెచ్చాడా? బంగాళదుంపలు. ఇదిగోండి బంగాళదుంపలు. ఇవన్నీ వేసేసాయి బొట్లో. వేసేద్దాం అన్నయ్య. మిరపకాయలు వేస్తాం ఫస్ట్. చూడండి క్యాప్సికమ్ తెచ్చాడు మొన్న పోయిన వారంలో. క్యాప్సికమ్ ఎప్పుడు తెచ్చినా రెండే తెస్తాడు, ఎందుకంటే నాకు ఇష్టమని మా ఆయన నాకు ఎప్పుడు క్యాప్సికమ్ తెచ్చిస్తాడు. కానీ తిననండి, ఎందుకంటే చాలా కూరగాయలు ఉండేసరికి యాడ్ చేసుకునేది. అందుకని చూడండి ఎలా అయిపోయాయి క్యాప్సికమ్. చాలా వేస్ట్ అయిపోతున్నాయి వెజిటేబుల్స్ అన్నీ కదా. అందుకే ఇంక నుంచి మనం కొద్దిగా తెచ్చుకొని వండుకుందాం. బయట ఉంటే కూరగాయలు అంగట్లైనా ఉంటే వాళ్ళైనా తింటారు కదా, వేరే వాళ్ళు కొనుక్కొని. అన్నీ సత్యస్ ఎక్కువ. క్యాబేజీ కూడా తెచ్చాడండి మా ఆయన. ఓ అమ్మ ఇంత పెద్ద క్యాబేజీ. దీన్ని తీయక్క, చూపిస్తాను. మా పాపని చూపిస్తాం, ఆద్య పాపని. టమాటాని ఎలా తింటుంది చూడండి. చూడండి ఎంత పెద్ద క్యాబేజీ. చూసారా ఎంత పెద్ద క్యాబేజీయా? చూడండి మా ఆద్య పాప ఏం చేస్తుంది చూపిస్తాను మీకు. ఫ్రైడే స్పెషల్ అని వాళ్ళ మమ్మీ బాగా రెడీ చేసి పెట్టింది. టమాటా తింటుంది చూడండి. ఇటీ టమాటా ఇటివ్వు, ఇటివ్వు. ఈ భయం ఉంది నీకు అసలా? టీ నాన్న, తినకూడదు నాన్న. చూడండి కొరికేసిందండి. చూసారా ఎట్లా కొరికింది? మీ ఇంట్లో మీ పాప ఇలా ఎవరైనా మీ పిల్లలు ఇట్లా చేస్తాం. మా పాప చాలా పెద్దరండి. చూడండి మళ్ళీ అడుగుతుంది. పట్టుకో, నవ్వుతుంది దొంగ. సర్దుతుందండి వెజిటేబుల్స్. చూడండి ఎలా సర్దింది చూపిస్తాను. బాగా సర్దుతావు అక్క తేజక్క. నువ్వు టమాటా వేరే డబ్బాలు ఎక్కడైనా వేస్తాను. బాగా సర్దుతావు. చూసారా కూరగాయల అంగట్లో కూడా అంత బాగా సర్దరు, అంత బాగా సర్దింది మా అక్క. చూపిస్తావు చూడండి ఎలా సర్దింది. భలే పోగులు చేసి పెట్టావే. బెండకాయలు, వంకాయలు, మళ్ళీ బంగాళదుంపలు, చాంగెడ్లు, పచ్చిమిరపకాయలు, ఇంకేందా అల్లం, క్యాబేజీ. ఈరోజు మార్కెట్కి వెళ్ళి మా ఆయన తెచ్చారు ఇవన్నీ. ఈ వారం కూరగాయలండి. ఎన్ని టమాటాలు తింటావు నువ్వా చెప్పు? మళ్ళీ ఇంకొక టమాటా తింటుందండి. రోజుకు ఒక టమాటా ఎలుక్కు కొరికినట్టు కొరికేసి పడేస్తుంది, వేస్ట్ చేసేస్తుంది మా ఆద్య పాప. భయం లేకపోతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సొరకాయ కూర చేస్తున్నానండి. మా అత్తమ్మ లేదు, మా అత్తమ్మ ఊరికి వెళ్ళింది. వాళ్ళ రిలేషన్లో ఎవరో చనిపోయారంట, వాళ్ళ మేనమామ వాళ్ళ వైఫ్ అంట. అందుకని అక్కడికి వెళ్ళారు. మా అత్తమ్మ గారు లేకపోతే మాకు ఇంట్లో అసలు బాగుండదండి. అప్పటికే మార్నింగ్ కూడా వెళ్ళొద్దని చెప్పాను, ఇంకా తప్పదు కదా వెళ్ళాలి కదా, అందుకని వెళ్ళాలమ్మని చెప్పింది. సరేలే వెళ్ళేసి తొందరగా వచ్చామని చెప్పాను. చూడండి సొరకాయ కూర. మా ఇంట్లో ఎన్ని కూరలు చేసినా సరిపోవండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి కనీసం 2-3 కర్రీస్ చేసుకుంటాము. చూడండి చూపిస్తాను కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. చూడండి ఉడుకుతుంది కదా, ఇంకా ఉడకాలండి. ఇంకా నేను మా అక్క మిగిలిపోయాం. మా అత్తగారు ఉంటే మా అత్త కూడా లోపల వచ్చున్నాం. ఎప్పుడు మేము ముగ్గురం లోపు పెడతానే ఉంటాం. మా చెల్లెలు అయితే రాదండి, ఎందుకంటే తనకు సిగ్గు కాబట్టి వీడియోలు ఎప్పుడు రాదు. నేను మా అక్క, మా అత్తమ్మ తప్ప. మా మావయ్యకి హెల్త్ బాగాలేదు కాబట్టి తొందరగా వండాల్సి వస్తుంది వంట. సొరకాయ కర్రీ ఫ్రెండ్స్. చూడండి చాలా లేట్ అయిపోయింది కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి దీపం పెట్టాలి కదా, అందుకని లేట్ అయిపోయింది. చాలా ఎప్పుడు వస్తావు అక్క? అత్తమ్మ సాయంత్రం వచ్చింది. ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందా? చూడండి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. సాయంత్రం లాగ్ చేద్దాం ఫ్రెండ్స్ అందరం. మా అక్క వచ్చేసింది ఇంకా ఊరి నుంచి, అందుకనే మేమిద్దరం కలిసి వీడియో పెడుతున్నాం. అంతే కదా? అంతే. ఇంకేం ఫ్రెండ్స్ మీరే చెప్పాలి, ఇంకేంటి విశేషాలు? ఫ్రెండ్స్ ఊరికి వెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో బోర్గా ఉంది అనుకుని ఊరికి వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయాను, టైం కుదరలేదు.
టైం వచ్చినప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్. అదేం కూడా ఏం ఊరక్క చెప్పు. వెంకటగిరి. వెంకటగిరి కాదు, తిరుమలకి వెళ్దాం. తిరుమలకి వెళ్తాం. తొందరలో వెళ్తాం ఫ్రెండ్స్, అది మాత్రం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఒక లోపు కూడా పెడతానండి. మెట్లెక్కి మనం దర్శనం చేసుకుంటాం. ఫ్రెండ్స్ తిరుమలలో మెట్లెక్కి వెళ్తేనే మాకు భలే, నాకైతే బ్లెస్ట్మెండే. ఎందుకంటే టైం పాస్గా మెట్లెక్కి సరదాగా వెళ్ళిపోవచ్చు. అసలు తెలియని కూడా తెలియదు. కొంతమంది అంటే కాళ్ళు నొప్పులు అలా అసలు ఏముండదండి. నాకైతే దేవుడి మీద భారం వేసుకొని ఎక్కేస్తానండి. నేనైతే ఇప్పుడు 2 times కదా వెళ్ళింది నేను. మాతో పాటు మా అక్క, మా లాసమ్మకి గుండు చేపించడానికి వెళ్తే తిరుమల మొక్కుకున్నప్పుడు మా అక్క మాతో ఒక్కసారి వచ్చిందండి. పాపం సెకండ్ ఛాన్స్లో మా అక్క రాలేదండి మాతో కదా, కుదరలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా చెప్పాను రాకని, వస్తానని చెప్పింది. ఎందుకంటే మొక్కు ఉందండి మా అక్క, ఆ మొక్కు కానీ మేమైతే మెట్లెక్కేటప్పుడు మామిడికాయలన్నీ తింటా ఎక్కుతాం ఫ్రెండ్స్. మళ్ళీ ఉంటుందా అసలు. కానీ నాకైతే మా ఫ్యామిలీతో వెళ్తేనే నాకు ఇష్టం అండి. మరి మిగతా వాళ్ళతో వెళ్తే అసలు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీతో వెళ్తే నాకు కొంచెం బాగుంటుంది, అంత హ్యాపీనెస్గా ఉంటుంది నాకు. అదే చెప్పాను మా అక్కకి, అక్క వెళ్తే మన ఫ్యామిలీతోనే వెళ్తాం అక్క, లేకపోతే వేరే వాళ్ళ దర్శనం వెళ్ళాలి అక్క అని చెప్పాను. మా అక్కను కూడా పిలిచాను, వస్తానన్నది. ఖచ్చితంగా వెళ్దాం ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్ళి దాన్ని బ్లాగ్ పెడతాం. ఓకేనండి, ఈ మినీ బ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం. బాయ్.